హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ విత్ ఎస్కే ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియో అయితే చేయబోతున్నాం. ఏంటంటే అది జిమ్ అయ్యాక ఏం తినాలి అంటే పోస్ట్ వర్కౌట్ మీల్ అన్నమాట. చాలా మంది జిమ్లో హార్డ్ వర్క్ అనేది చేస్తారు, కానీ వర్కౌట్ అయ్యాక ఏం తినాలో తెలియక ఆ మజిల్ గ్రోత్ని స్పాయిల్ అనేది చేసుకుంటారు. దీనివల్ల మజిల్ గ్రోత్ స్పాయిల్ అవుతుంది, ఎనర్జీ కూడా జిమ్లో చేయడానికి సరిపోదు అనమాట. సో ఈ వీడియోలో ఏమేమి తినాలో సింపుల్గా మీకు అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. ఫస్ట్, జిమ్లో మనం వర్కౌట్ చేశాక మన మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయి ఉంటుంది. సో అది మళ్ళీ రిపేర్ అవ్వడానికి మనకి మంచి క్లీన్ డైట్ అండ్ క్లీన్ ఫుడ్ అనేది ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అనేవి మనకు అవసరం అవుతాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బాడీకి కావాల్సినవి ప్రోటీన్ అన్నమాట. ప్రోటీన్ ఎందుకంటే మజిల్ గ్రోత్కి అండ్ మజిల్ బ్రేక్ అయిన తర్వాత అది రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అనమాట. కార్బోహైడ్రేట్స్ ఎందుకంటే మన మజిల్స్కి ఎనర్జీని ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ చాలా ఉపయోగపడతాయి. కరెక్ట్ ఫుడ్ అనేది మనం తీసుకుంటే ఫాస్ట్ రికవరీ అండ్ మజిల్ గ్రోత్ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలో క్లారిటీగా చెప్తా. వీడియో స్కిప్ చేస్తే నీ గెయిన్స్ని స్కిప్ చేసినట్టే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం జిమ్ అయ్యాక ఏం తినాలో చెప్తాను ఇప్పుడు. బాయిల్డ్ ఎగ్స్, తర్వాత చెస్ట్ పీస్ అనమాట, చికెన్, లాస్ట్లో ప్రోటీన్ షేక్ అనమాట. మనకు ప్రోటీన్ అనేది మన బాడీకి గ్రోత్కి ఒక ఇంగ్రీడియంట్ లాగా పనికొస్తుంది. అనేది మన బాడీకి మజిల్ గ్రోత్కి, మజిల్ రికవరీకి ఒక ఇంగ్రీడియంట్ లాగా పనికొస్తుంది అనమాట. బైక్కి పెట్రోల్ అంత ఇంపార్టెంటో మన బాడీ గ్రోత్ అండ్ రికవరీకి ప్రోటీన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు బెస్ట్గా ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ను అవి ఎలా వర్క్ అవుతాయో చెప్తాను క్లారిటీగా. ఎగ్ వైట్స్ అండ్ హోల్ ఎగ్స్ అనమాట. ఇవి ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ సోర్స్ అనమాట. చికెన్ చెస్ట్ పీస్ అనమాట, ఇది లీన్ ప్రోటీన్ సోర్స్. ఫిష్లో మనకి ప్రోటీన్తో పాటు ఒమేగా 3 ఫ్యాట్స్ కూడా వస్తాయి. పన్నీర్ అండ్ తోఫు ఇవి వెజిటేరియన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో వే ప్రోటీన్ ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఒకటి ఏంటంటే మీకు మార్కెట్లో తక్కువకి వస్తుంది కదా అని ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ తీసుకోవద్దు. మంచిగా మనీ ఇన్వెస్ట్ చేసుకొని మంచి ప్రోడక్ట్ అనేది తీసుకోండి, ఓకేనా. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే 1 kg బాడీ వెయిట్కి మినిమం 1.5 to 2 ప్రోటీన్ అనేది తీసుకోవడం చాలా అవసరం. చెప్పడం అయిపోయింది, ఇంకా కార్బ్స్లోకి వెళ్దాం. ఈ వర్కౌట్ అయిపోయాక గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతాయి అనమాట. వాటిని మళ్ళీ రీఫిల్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అంటే మనకేమీ దొరకని ప్రోడక్ట్స్ ఏం కాదు, ఇంట్లో ఉండేవే మ్యాక్సిమం అందరి ఇంట్లో ఉంటాయి. ఏంటో చెప్తాను చూడు. వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్, ఓట్స్, స్వీట్ పొటాటో అండ్ బనానాస్ అన్నమాట. ఇవే కార్బోహైడ్రేట్స్. పైన చెప్పిన ప్రోటీన్ సోర్స్తో కలిపి కార్బ్స్ కూడా కంబైన్ చేసి తీసుకుంటే మనకి బెటర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. హెల్దీ ఫ్యాట్స్ కూడా మన బాడీకి చాలా అవసరం, కానీ ఇమీడియట్గా వర్కౌట్ అయిపోయాక ఎక్కువ ఫ్యాట్స్ అనేది తీసుకోవద్దు. ఎగ్జాంపుల్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే ఆల్మండ్స్, వాల్నట్స్, అవకాడో అండ్ పీనట్ బటర్. కొంచెం క్వాంటిటీ అనేది చూసి తీసుకోండి, ఎందుకంటే మన డైజెషన్ అనేది స్లో అవ్వకుండా ఉండాలి. మీకు ఈవినింగ్ చేసుకునే మంచి స్నాక్ ఐటమ్స్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. పీనట్ బటర్ అండ్ బ్రౌన్ బ్రెడ్, లేకపోతే బనానా షేక్ అని చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ టైం ఉంటే ఇంకా మంచి మంచి ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అవేంటో చెప్తాను, నోట్ చేసుకోండి. బటర్తో బనానా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. వే ప్రోటీన్ షేక్ అయినా చేసుకోవచ్చు, ఓట్ మీల్ అయినా చేసుకోవచ్చు, అండ్ మిల్క్ అండ్ ఫ్రూట్స్తో కూడా తినొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ ఫాస్ట్గా డైజెషన్ అవుతాయి అండ్ మంచి ఎనర్జీ కూడా మనకి వస్తుందన్నమాట ఈ ఫుడ్స్ వల్ల. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్కౌట్ అయ్యాక ఎలాంటి ఫుడ్స్ తినకూడదో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడు, నీకు క్లారిటీ అనేది వస్తుంది ఏం ఫుడ్ తినకూడదు. వర్కౌట్ అయ్యాక మన బాడీ అనేది చాలా సెన్సిటివ్ స్టేజ్లో ఉంటుంది. జంక్ ఫుడ్ అండ్ షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఎలాంటి ఫుడ్స్ అంటే పిజ్జాస్, బర్గర్స్, ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ప్యాకేజింగ్ అయి ఉంటాయి కదా జ్యూసెస్, అవి కూడా అవాయిడ్ చేయండి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ స్టోర్ అవుతుంది అండ్ మనకి గ్రోత్ అయ్యే మజిల్స్ని కూడా స్లో డౌన్ చేస్తాయి. మనకి పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది ఎంత టైం లిమిట్లో తీసుకోవాలో ప్రాక్టీస్ అయ్యాక చెప్తాను చూడు. ఈ జిమ్ అయ్యాక మినిమం 30 minutesలో తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇమీడియట్గా అయితే మీరు ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏంటంటే
ప్రోటీన్ షేక్ తీసేసుకోండి. ప్రాక్టీస్ అయిపోయాక 40 minutes to 1 hour తర్వాత అయితే పర్ఫెక్ట్ మీల్ అనేది సెట్ చేసుకోండి. అంటే ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, కార్బ్స్ ఉండేలా చూసుకోండి ఆ ప్లేట్లో. ఓకేనా? ఎలా ఉండాలంటే ఆ ప్లేట్ మజిల్ గెయిన్కి చెప్తాను చూడు. 4 బాయిల్డ్ ఎగ్స్, బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ అండ్ 2 చపాతీస్ కానీ తీసుకోవచ్చు. చికెన్ చెస్ట్ పీస్ కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ, ఫిష్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఫైబర్లోకి వస్తే కీరా, క్యారెట్ వెజిటేబుల్స్లోకి ఇవి మాత్రం పక్కా ఉండేలా చూసుకోండి. మీరు వెయిట్ లాస్లో ఉంటే ప్లేటు పోర్షన్ సైజ్ తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం వర్కౌట్ అనేది జిమ్లో మంచిగా చేస్తాం, కానీ అది గ్రోత్ అవ్వాలంటే మనం తినే ఫుడ్ బట్టే మన గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినేసి మనం ప్రాక్టీస్ కూడా మంచిగా చేస్తాం, రిజల్ట్ అనేవి లేదు అంటే ఓన్లీ మనం తినే మంచి ఫుడ్ బట్టే అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు ఫ్యాట్ బర్న్ అండ్ మజిల్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ ఈజీగా చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫిట్ విత్ ఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్, బాయ్.